మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, మరణ భయమే మరణము. నువ్వు ఆ భయంలో ఉన్నన్ని రోజులు నువ్వు చచ్చిపోయిన వ్యక్తివే. ఏం చేయలేవు, ఏం తినలేవు, ఎక్కడికి వెళ్ళలేవు, ఎవరిని చూసినా భయమే. మనిషి చచ్చిపోవాల్సిన పని లేదండి. దానికి భయపడే వ్యక్తి ఎప్పుడూ చచ్చిపోయాడు. అందుకనే అపవాది నేను చంపడు, భయం పెడతాడు అంతే. ఇది తింటే భయం, అక్కడికి పోతే భయం, వీళ్ళతో భయం, వాళ్ళతో భయం. ఎవరో ప్రేయర్ చేసి ఎవరికో చెప్పారంటండి, మీ ఇంట్లో పని మనిషి ద్వారా మీకు అనారోగ్యం కలుగుతుందని. ఇంకా పని మనుషుల ద్వారా అనారోగ్యం, పాలవాణి ద్వారా అనారోగ్యం, నీళ్ళవాణి ద్వారా అనారోగ్యం, ఆఫీసు వాళ్ళ ద్వారా అనారోగ్యాలు, వాని దగ్గర నుంచి సైతాను, వీని దగ్గర నుంచి సైతాను, ఈమె దగ్గర నుంచి సైతాను, ఆమె గురించి సైతాను. అంటే మనం అడవుల్లో పోయి బతకాలండి. ఎక్కడ పోయి బతకాలా? ఎంత క్రైస్తవ భక్తి పిచ్చి అంటే, మనం తినాలన్న హోటలు ప్రభువుదై ఉండాలి అండి. మనం ఎక్కే బస్సు అది క్రిస్టియన్ బస్సు అయి ఉండాలండి. జాగ్రత్తగా ఉండడం తప్పు లేదండి. ప్రతి చోట నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకునే పని అయితే నువ్వు క్రైస్తవు నువ్వు ఎందుకు అవుతావు? నిన్ను రక్షించిన వాడు నీ కొరకు ఎవరిని మార్చలేడా? నిన్ను రక్షించిన వాడు అసలు నిన్ను మరణంలో నుంచే రక్షించాడు, నిత్య మరణంలో నుంచే నిన్ను రక్షించాడు. నిన్ను ఎవరికైనా దేనికైనా అప్పగిస్తాడా?